మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ముందు విజయవాడ కనకదుర్గ దర్శనం అయితే చేసుకున్నాం. సో మా అమ్మ ఎప్పుడు వస్తుండే, ఎప్పుడు తీసుకుపోదామన్నా వీలు కాకుండే. దగ్గరున్నప్పుడు పోదాంలే అనిపిస్తుంది. దూరం వచ్చాక అరే పోతే అయిపో చాలా సార్లు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది మా క్వార్టర్స్ అవన్నీ మా అమ్మ మా నాన్న వాళ్ళకి చూపించలేదు, మా అత్తమ్మ వాళ్ళకి కూడా చూపించలేదు అనిపిస్తుంది. కానీ దగ్గరున్నప్పుడే అన్నీ చూపించాలి వాళ్ళకైతే. అంటారు కదా దూరం ఉంటేనే వాల్యూ ఉంటుంది, దగ్గరుంటే వాల్యూ తెలియదు అనేసి. సో ఇది ఎగ్జాంపుల్ అనుకుంటా. నేను అమ్మ వచ్చే ముందు ఒకటే అడిగింది, మళ్ళీ పర్సనల్గా వస్తానో రానో ఇప్పుడైతే దర్శనం చేపి అనేసి అన్నదనమాట. ఇంకా అమ్మ కోసము పిల్లల్ని తీసుకొని నేను అమ్మ అయితే దర్శనానికి వెళ్ళినాము. మంచిగా దర్శనం చేసుకున్నాము. ఆ రోజైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అమ్మ అడిగినందుకు ఖచ్చితంగా దర్శనం చేయించాలి అనేసి దర్శనం చేయించాను. నేను కూడా దర్శనం చేసుకున్నాను. విజయవాడలో చాలా నేర్చుకున్నాను. విజయవాడ నాకు చాలా నేర్పించింది. అసలు చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా చూసాను. విజయవాడని అయితే ఎప్పటికీ మర్చిపోను. మళ్ళీ ఎప్పుడు విజిట్ చేసామో మళ్ళీ ఒకసారి అయితే విజిట్ చేయాలి ఖచ్చితంగా. ఫైనల్ గా అయితే ఇంకా దర్శనం అయిపోయింది. వీడియోస్ కూడా తీసుకొని ఫొటోస్ కూడా తీసాను అనమాట. మా అమ్మను కూడా, ఆమెకు కూడా ఎప్పుడు గుర్తుంటది కదా. ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ ఇవ్వండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.